రాముగా ఎక్కడెక్కడ తిరిగి ఇప్పుడు వచ్చావు వెళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఇప్పుడు వచ్చావు నువ్వు బయట నుంచి ఎక్కడెక్కడ పోయి నువ్వు ఉండు నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో 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 నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వచ్చావు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు కూర్చో ఎక్కడ పోయావు ఇంట్లోకి ఇంట్లోకి ఎవరు రప్పించారండి ఫ్రెండ్స్ ఇన్ని ఇంట్లో రానిలేదని తిడతాను నన్ను ఏంద్రా రాము తల్లి ఏమంటున్నాడు వాడిని ఇంట్లో రాని పక్కన బయట పంపించండి వాడిని చూడు ఏమైంది ఏమైందమ్మా చూడు చూడు మళ్ళీ గిక్కుంది మళ్ళీ ఏమైంది ఎక్కడెక్కడో తిరిగాడు ఇప్పుడు వచ్చాడు ఎక్కడ పోయారంటే నువ్వు నన్ను అడిగాడు అంటున్నాడు తిట్టబాకు నన్ను అంటున్నాడు ఎక్కడ పోయి వచ్చావు నువ్వు ఇప్పుడు దాకా అది అడిగాను కోపం ఫ్రెండ్స్ వాడికి ఏంది అడగకూడదా ఎక్కడ పోయావు రామా చూడిట యూజ్లెస్ పిల్ల రాస్కెల్ ఇడియట్ దాము తల్లి జుడు జుడు వెళ్తున్నా పో ఇదో డాడీ పిలుస్తున్నా చూడు డాడీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు వా దాపెట్టుకున్నా మొహం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు కొరతావా ఎక్కడికి వెళ్ళావు నువ్వు బయటికి పోయేది పేలు నెక్కించుకుని వచ్చేది గీరుకుంటా ఉండేది అదేమని అడిగితే తిడుతున్నాను నిన్నే స్నానం చెప్పింది నీకు అమ్మ బయటికి పోయావు తిరిగి వచ్చావు యూజ్లెస్ పిల్ల రాస్కెల్ నువ్వు వదిలేవా ఇప్పుడు పొద్దున పోయి ఇప్పుడు వచ్చాడు కెమెరా ఆయన పక్క దిగితే చాలు ఏం యాక్టింగ్ నవ్వు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చూడు మళ్ళీ డోర్ కాడ పోయి నిలబడతాడు డోర్ దిమ్మని ఫ్రెండ్స్ మెంతాకైతే నీట్గా కడుగుతా ఉంది నిహారిక నీట్గా కడిగేసింది కూడా ఇట్లా బయట నిండా నీళ్ళు పోసుకొని ఎక్కువగా అందులో బాగా ఆ మట్టి అంతా పోయే విధంగా నీట్గా కడుక్కొని ఫ్రెష్గా పక్కన పెట్టుకుంటుంది. తర్వాత కింద ఏర్లతో ఉన్న కాళ్ళు కట్ చేసి చాలా లేతగా ఉన్నాయి నిహారిక ముదురుగా ఉన్నాయా? కొంచెం ముదురుగా ఉన్నాయి బాబా, తలకాయల వరకు తీస్తా. ఎందుకంటే ఇది పప్పు ఆకుకూర మెంతాకు బాగా ఉడికిపోతుంది తొందరగా. ఈ కాళ్ళు ఉన్నాయి అంటే పైన తేలుతుంటాయి కొత్తిమీర తేలి, అందుకోసం కాళ్ళు తీసేసి ఆకు వరకే పైన ఈ తలకాయలు ఉన్నాయి కదా దించేసి సరిపోతుంది. టేస్ట్ సరిపోతుంది. నువ్వేందమ్మా కొత్తిమీర అంటున్నావు ఏందో తనుజ? కొత్తిమీర తెచ్చా మా స్కూల్ నుంచి. ఫ్రెండ్స్ తనుజ వాళ్ళ స్కూల్లో కొత్తిమీర వేసారంట నారు. మేడమ్స్ని అడిగి కొంచెం తీసుకొచ్చింది. వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్లు అట్లా మొక్కలు నాటడం, తర్వాత వచ్చి నారు పూపించడం, వచ్చిన ఆకుకూరలు గోంగూర కూడా వేసారా? అది టీచర్లు అట్లా ఫ్రెష్గా ఇంట్లో మీకు స్థలం ఉంటే ఈ విధంగా వేసుకొని పండించుకోండి అమ్మా అని చెప్పి అనేసి ఒక క్లాస్ టైప్లో తీసుకుంటారు అనమాట టీచర్లు. మంచి పని కదా ఫ్రెండ్స్ ఆ విధంగా చేయటం. పిల్లలకి తెలియపోయింది, తెలియని విషయాలు అట్లా తెలియపరిచే విధంగా మన ఇంట్లోనే స్థలం ఉంటే ఖాళీగా ఇట్లా నారు పోసుకొని అట్లాగే పిల్లలు కూడా తీసుకెళ్తారా? పిల్లలు తీసుకెళ్తున్నారు, అడిగితే తీసుకున్నామ్మా. అది అట్లా ఏంది ఈయనకి హలో సార్, హలో సార్, హలో 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 1 2 3 మైక్ టెస్టింగ్.
బయటికి ఇప్పుడు ఇంత తలుపు తీస్తే సంతోషం ఈయనకి. ఇంకా ఇప్పుడు నిద్ర వచ్చింది. కొడుకో మజ్జిగ పువ్వు అట్లాగే ఉంది, మజ్జిగ పువ్వు కూడా తినలా నువ్వు. ఒక మాట చెప్పండి, సొంటి కాపీ ముఖం కూడా. ఒక అమ్మాయికి లైన్ వేసాడు తెలుసా నీకు? ఎవరు? రాముగడా అంతగా ఆడస్తున్నాడా? తాళపోతే ఏవో బయటికి పోనేవో నువ్వు అన్ను. ఆ కుక్క ఏమంటే ఇటు వచ్చి రమ్మంటుంది. పరుగు ఇది. ఏ నాయన లైలా బయట ఉంది నాయన మధ్యలో. అమ్మో. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ నిహారిక ఆ కాళ్ళని చించేసిన తర్వాత ఇంకా ఏం చేయాలనేది చూద్దాము. అట్లాగే నిహారిక పప్పు ఎక్కడ పెట్టినావు? పొయ్యి మీద పెట్టినావు, బయట పెట్టినావు? పప్పు పొయ్యి మీద ఉంది, గ్యాస్ కాడ పెట్టినావా? ఇక్కడ నీళ్ళు పెట్టింది. ఎట్లా ఈరోజు గ్యాస్ కాడ పెట్టింది. అట్ట కిరీట్ అయినా ఫ్రెండ్స్. ఇదిగోండి పొయ్యి మీద అయితే పప్పు పెట్టేసింది, కందిపప్పు. ఆల్రెడీ కందిపప్పు ఉడుకుతా ఉంది. ఎంత మొత్తం వేసేవు అనేది అది చూపించు. కందిపప్పు ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా, అది ఈ కప్పుతో. ఓకే ఫ్రెండ్స్. ఆ మెంతాకులో ఏం వేస్తున్నారు ఏంటి అనేది చెప్పకుండానే మొత్తం మీ పని మీరు చేసుకుంటా ఉన్నారు. చెప్తే కదా నేను మన వ్యవస్థ కూడా ఒకసారి అసలు ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చెప్తాను. ఓకే సారీ, అటైతే తప్పు నాదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి టమోటాలు కట్ చేసింది, అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసింది, చింతపండు, పచ్చిమిర్చి మీద ఈగ కూడా ఈగలు మామూలుగా వస్తున్నాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎన్ని వేసావు? పచ్చిమిర్చి 15, ఎర్రగడ్డ 1, చింతపండు కొంచెం తీసుకున్నాను, అంటే చిన్న 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 నిమ్మకాయ సైజ్ అంతా. ఓకే. టమోటాలు వచ్చి 5 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలు ఫ్రెండ్స్, పెద్దవి కాదు. ఎర్రగడ్డ కూడా పప్పులో వరకే, తాలింపుకి కట్ చేయలేదు. ఇదిగో. ఓకే. ఇప్పుడైతే ఈ ఆకుని నీట్గా తొడియాలు తీసేసి ఆ విధంగా తీసేసి పైన ఆకుల వరకు వేసుకుంటున్నారు. తొడియాలు అయితే ఈయనంటుంది, ఎందుకంటే కాడ సారీ. ఈ వీడియోలో వద్దు, సరిపోద్ది, మళ్ళీ టైం ఎక్కువ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పాడతాం ఫ్రెండ్స్. సరే ఒక 2 నిమిషాలు పాడైతే. సరే పాడు, ఒక పాట పూర్తిగా పాడు, ఓకేనా? సరే. ఈ మెంతాకు తొడియాలు, ఈ మెంతాకు ఒలిచే లోపల నిహారిక ఒక పాట పాడుతుందంట, మీకు బోర్ కొట్టకుండా. ఆ పాట ఏంటనేది తన్నే అడిగి తెలుసుకుందాం. హలో నిహారిక గారు, మేము హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి వచ్చామండి. మీరు పాడబోతున్న పాట సరేనా? ఆ పాట చెప్తే మా వ్యూవర్స్కి బాగుంటుంది పాడే ముందు. ఫస్ట్గా మీ పేరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అలా అడగకూడదండి, మేము ఛానల్ నుంచి వచ్చాం కాబట్టి ఒక పద్ధతి ఉంటుందండి, ఆ పద్ధతి ప్రకారం చెప్పండి. నా పేరు బొట్టగుంట నిహారిక. మీరు పాట ఏ సినిమాల నుంచి పాట పాడుతున్నారు? ఎందుకు పాడాలనుకుంటున్నారు ఆ పాట? నాకు ఇష్టము. మీకు ఇష్టం అంటే వినడం వెనకపోవడం మా ఇష్టమా? అంతే. అట్లా కాదండి, ఇప్పుడు మీకు ఇష్టం అంటే ఎందువల్ల ఇష్టం? ఆ పాట అసలు ఏం పాట పాడబోతున్నారు చెప్పండి. సింహరాశిలో పాట, అమ్మ పాట పాడుతున్నాను ఫ్రెండ్స్. ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు, నేను పాడతాను. అది ఎలా ఉందనేది మీరు చెప్పండి. బాగా లేకపోయినా సరే, ముఖం అట్లా లేకుండా బాగాలేదని చెప్పేయండి. ఓకే ఫ్రెండ్స్, నిహారికకి ఉన్నట్టుగా మీ జడ్జిమెంట్ అంటే ఇవ్వండి. ఓకే. ఇప్పుడైతే నిహారిక పాట స్టార్ట్ చేయబోతున్నది. మీరు పక్కన దూది ఏమైనా ఉన్నా సరే చెవులో పెట్టుకోండి, లేదంటే రెడీగా వీడియో స్కిప్ చేయడానికి రెడీగా ఉండండి. పాట అయితే ఫస్ట్ టెలికాస్ట్ చేస్తున్నాం, వినండి ఫ్రెండ్స్. ఓకే, రెడీ? ఓకే సరే. మీరు ఎగతాలాంటి చేయకండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం అలాంటి వాళ్ళు మన ఛానల్లో లేరు. మొత్తం పాజిటివిటీ వైబ్రేషన్ ఉన్న వాళ్ళే ఉన్నారు, నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి నిహారిక గారు మీరు ధైర్యంగా ఇదే పాట పాడే ముందు చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద అన్నం ఉందంటుంది. అమ్మ మీరేనా మేనేజ్మెంటు ఈ చిత్రలహరికి? ఇదేంటమ్మా పాట మధ్యలో అన్నం ఉడికిపోతుంది, అన్నం పొంగిపోతుందని పోతుంది సింగరు. సరే, ఇప్పుడైతే మన హౌస్లో మన ఛానల్లో పాట పాడిపోతున్నది నిహారిక.
రెడీ? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. 1 2 3 స్టార్ట్. లాలి లాలి జో లాలి జో అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని అచ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా విషము కూడా అమృతమే అమ్మ తాకితే నీ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే కన్నరాని కన్న తల్లిగా చేశాడు నా బ్రహ్మ ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ రమణలేను చెరగలేను శిలను నేనురా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని అచ్చి నన్ను ఏడిపించకురా కంటి నీటితోనే కడుపు నింపుకో ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా నిన్ను మోసి కన్నా ఆశలే నీకు దివెనవగా అందరి కంటి కాంతిగా మారి ముందుకు సాగరా అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని అచ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మఒడి పాము పడగయిందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. ఫ్రెండ్స్, ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే 52521కి మీరు SMS చేయండి. ఆ పాట ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్. పాట అయిపోయిన తర్వాత కూడా అన్న ఉడికిపోతుందని చెప్పి పరిగిస్తుంది సింగరు. మేనేజ్మెంట్ ఇట్లా చేస్తున్నారు ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్. పాలు పొంగుతున్నాయి. పాట పాడుతున్నా కానీ టెన్షన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో పాట అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా ఈ మెంతాకు ఆకు అయితే ఇంకా తెంపలేదు. తెంపేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. నిహారిక గరం గరంగా ఉంది. నా మాటే శాసనం. రాజమాత పప్పు ఉడికిపోయింది. తూర్పు నుంచి కళింగ రాజులు, ఉత్తరం నుంచి చోళరాజులు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడికిన పప్పులో కొంచెం అర టీ స్పూన్ అంటే కరెక్ట్గా చెప్పు. అర టీ స్పూన్ పసుపు వేస్తుంది ఉడికిన పప్పులో. తరువాత ఇదిగోండి కందిపప్పు అంటున్నా. మెంతాకు బాగా నీట్గా తుంచి పక్కన పెట్టుకుంది. అలాగే పచ్చిమిర్చి తుంచలేదు, అలాగే పెట్టేసింది. తొడయాలు తీసేసింది. అదేంది ఎర్రగడ్డలు అన్నీ వేస్తాను. ఒక ఎర్రగడ్డ కట్ చేసింది. చింతపండు అట్లాగా ఉంది. టమోటా కూడా కట్ చేసి పెట్టేసుకుంది. ఇప్పుడు పప్పులో ఏం వేస్తుందని చూద్దాం. ఈ ఐటమ్ అన్నీ వేసేస్తా. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఆ పప్పులో వేసేస్తుందంట. ఆహా, ఫోన్ మళ్ళీ మాట్లాడుకోవడం కాదు, పప్పు ఉడికిపోయింది అంటుంటే. ఇంపార్టెంట్ కాల్ ఏడా చెప్పు. అది కూడా
ఏదన్నా తేడా జరిగింది అనుకో, ఉడకలేదు అనుకో, అదేమన్నా ఏదన్నా మిస్ అయిపోయిందన్నే అంటాడు. మళ్ళీ ఏం చేసా కూర ఈరోజు బాగలేదు అని అన్నే అంటాడు. అటు తిప్పి ఇటు తిప్పి నేను ఒక్కదాన్నే ఇంకెవరు ఫ్రెండ్స్, నేను రాజమాతం లేకుండా పిలుస్తున్నా నిన్ను, నువ్వు రావట్లా. చూడండి, ఈ వీడియో తీసే గ్యాప్ లో ఫోన్ మాట్లాడని కోపం. ఏదంతేగా, అంతా మీ వల్లే అంటది. అంతా నీ వల్లే. ఇప్పుడేం చెప్పు. కలిపేసుకోవాలి ఐటమ్ అన్ని వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా నీట్గా అన్ని కలిసిపోయే విధంగా కలుపుతుంది. అన్నం కూడా రెడీ అయిపోయింది. అయిపోయిందా? ఉడకాల. ఇప్పుడైతే మూత పెట్టి వేసిన ఐటమ్స్ అన్ని బాగా ఆ పప్పుతో సహా మిక్స్ అయిపోయి బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. మెంతాకు, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డ, చింతపండు అన్నీ మెత్తగా పప్పులో కలిసిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా కింద దించేసుకొని అందులో ఉన్న వాటర్ ఇంకొక గిన్నెలోకి పోయేసుకొని మెత్తగా ఎనిపోవడమే. నీళ్ళు వచ్చినంత వరకు ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు లేకపోతేనే మెత్తగా బాగా ఎనిపోద్ది అన్నమాట. ఈ విధంగా అసలు చుక్క వాటర్ లేకుండా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనిపేసుకున్నాం. బాగా మెత్తగా ఈ మాదిరి వచ్చిన తర్వాత అందులో మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా అవి ఇప్పుడు అందులో పోసేద్దాం. పోసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆహా, గుమ్మగుమ్మలాడే మెంతాకు పప్పు సగ భాగం రెడీ అయిపోయింది. తిరగమాత పడంగానే పూర్తి భాగం రెడీ వేసుకొని ఆ వాటర్తో కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయి నీటికి కడిగేసుకొని అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్ పోయేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ తిరగమాత గింజలు, ఆ తిరగమాత గింజలు వేగే లోపల అందులోకి ఏం తీసుకుంది నిహారిక తిరగమాతలోకి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందులో ఒక ఎర్రగడ్డ తీసుకుంది కదా, ఆ ఎర్రగడ్డ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుంది. అందులోకి తనుజ స్కూల్ నుంచి తెచ్చిన కొత్తిమీర, కొంచెం ఎండుమిరపకాయలు, ఎన్ని హరికేవి 7 ఎండుమిరపకాయలు. ఎందుకంటే ఆ పప్పులోని ఎండుమిరపకాయలు వేసుకొని నంచుకొని తింటాం అనమాట మేము, చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకున్నాం ఎండుమిరపకాయలు, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తక్కువ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ తిరగమాత గింజలు బాగా దోరగా వచ్చిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డ తర్వాత ఎర్రగడ్డ కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి ఇట్లా దోరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర ఎక్కువసేపు ఉంచుకోవడం అన్నమాట. అలా ఆయిల్ కొద్దిగా అలా వేసేసి వెంటనే మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని వేసేయాలి. అంతే, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తినేయడమే. మెంతాకు పప్పు చేతులు కాలుతున్నాయని చెప్పి నవ్వుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు అక్క చెల్లి ఇద్దరు చేతులు కాలుతున్నాయి నవ్వుకుంటున్నారు. ఊరు ఎవరిది ఇది గిన్నె? చిన్ని టెంకాయలు పల్లి మార్చేసింది. ఏంది? చిన్ని పల్లెమే కావాలంట. వేసుకోవాలి తల్లి. ఏంది చిన్ని గిన్నెలో కొద్దిగా వేసింది అనుకుంటున్నాను. ఎలా ఉంది పప్పు?
అసలు తిన్నా కూడా తినలా బావా. కొత్త కూర తింటుంది అక్కడ. ఉప్పు సరిపోయిందో లేదో. ఎండుమిరపకాయ కూడా బాగుందా? కారం ముద్ద పెట్టుకోవాలి. పెట్టుకో ఉప్పు సరిపోయిందిరా? ఉప్పు సరిపోయిందా? అప్పలు తింటే నోట్లో నీళ్ళు మిరపకాయ కలుగుతుంటే డాడీ కూడా సపరేస్తున్నాడు మిరపకాయ. ఇది ఫ్రెండ్స్ ఈ సండే మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్లో మెంతాకు పప్పు అయితే మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ వాళ్ళ ప్లానింగ్ ఏదో మనకు తెలియదు, తర్వాత చెప్తారనమాట. ఆకుకూరలు తినక చాలా రోజులు అయింది. నేనైతే నా గురించి తప్పనిసరి పరిస్థితిలో తింటున్నారు పాపము పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.